తొలగించినారు? ఏ స్థాపనలో తొలగించినారు? ఏ ప్రభుత్వం తొలగించింది? ప్రస్తుతం ఎన్నో అధికారంలో ఉంది? ఏ హక్కుగా ఉన్నది? చట్టబద్ధమైన హక్కు పైన పార్లమెంట్ కొన్ని అధికారం. ఓకే, నేరం మోపబడిన వ్యక్తి తనకు వ్యతిరేకంగా నిర్బంధంగా సాక్ష్యం ఇవ్వడానికి వీలు లేదు అనేది ఏమిటి? నేను చెప్పేది పూర్తిగా వినంటే ఇక తర్వాత మనం ఆలోచించలేము. సమాధానం చెప్పడానికంటే కూడా ముందు ఆలోచించండి. నేరం మోపబడిన వ్యక్తి తనకు వ్యతిరేకంగా నిర్బంధంగా సాక్ష్యం ఇవ్వడానికి వీలు లేదు అనేది ఏమిటి? ఒకటి, నేర చట్టాలు రూపొందించేటప్పుడు అనుసరించాల్సిన ఆదేశ సూత్రం. విశ్వ మానవ హక్కుల ప్రకటన కింద మానవ హక్కు, సాధారణ రాజ్యాంగ హక్కు, ప్రాథమిక హక్కు. ప్రాథమిక హక్కు అని ఎందుకు చెప్తున్నాము? భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 23వ క్లాజులో 20 క్లాజులో ఏం చెప్పబడింది? ఒక వ్యక్తిని తనకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వాలని అతడినే బలవంతం చేయరాదు. దీన్ని మనం ఏమంటున్నాం? టెస్టిమోనియల్ కంపల్షన్, సెల్ఫ్ ఇంక్రిమినేషన్. దీన్ని రద్దు, ఇది తప్పు అని చెప్పి సుప్రీంకోర్టు గతంలోనే ఎంపీ శర్మ కేసులో కూడా తీర్పు చెప్పింది. నెక్స్ట్, కేంద్ర రాష్ట్ర సంబంధాలను చూపిన సంస్థ. కేంద్ర రాష్ట్ర సంబంధాలను చూపిన సంస్థ అంటే సంబంధాలను చూపిన సంస్థ అంటే ఏం చేసింది? ఆర్థిక సంఘం, సర్కారీ కమిషన్, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ప్రణాళికా సంఘం, సర్కారీ కమిషన్. నెక్స్ట్, రాష్ట్రాలలో సుప్రీంకోర్టుల మధ్య తలెత్తే వివాదాలను సుప్రీంకోర్టును దీని కింద రాష్ట్రాలలో సుప్రీంకోర్టుల మధ్య తలెత్తే వివాదాలను సుప్రీంకోర్టును దీని కిందికి వస్తాయి. రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాలను విచారించేటప్పుడు సుప్రీంకోర్టు యొక్క ఏ అధికార పరిధి కిందికి వస్తాయి? ఏ సమీక్ష పరిధి, బి సలహా పరిధి, సి అప్పీలేట్ పరిధి, డి ఒరిజినల్ పరిధి. ఏంటిది? ఒరిజినల్ పరిధి గురించి తెలియజేసే అధికారణ 131. ఎవరెవరి మధ్యన వచ్చే వివాదాలు? కేంద్రానికి రాష్ట్రాలకు, రాష్ట్రాలకు కేంద్రం ఒకవైపు, కొన్ని రాష్ట్రాల ఒకవైపు ఉండి వచ్చే సమస్యలు. నెక్స్ట్, ఎవరి అంగీకారంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏ నిధినైనా కేటాయించవచ్చును? ఏ రాష్ట్రపతి, బి ప్రధాన న్యాయమూర్తి, సి రాష్ట్ర ప్రభుత్వం, డి పార్లమెంటు. ఎందుకని? పార్లమెంటు చేసే చట్టాన్ని అనుసరించి కేటాయిస్తాను. పార్లమెంటు ఎవరి సూచనను అనుసరించి చట్టం చేస్తుంది? ఫైనాన్స్ కమిషన్ సూచనను అనుసరించి చట్టం చేస్తుంది. నెక్స్ట్, రాష్ట్రపతికి వీటో చేసే అధికారాన్ని ఏ ఒక్కసారి చెలాయించినాడు? భారత రాష్ట్రపతి వీటో చేసే అధికారాన్ని ఏ ఒక్కసారి మాత్రమే చెలాయించినాడు? 1 హిందూ కోడ్ బిల్లు, 2 పెప్స్ అప్రాప్రియేషన్ బిల్లు, 3 పోస్ట్ ఆఫీస్ ఎండోమెంట్ బిల్లు, 4 జారీ ప్రొవిజన్ బిల్లు. ఒకటే ఒక్కసారి. మీరు ఇక్కడ ఒక విషయం దృష్టిలో పెట్టుకోండి. వాస్తవానికి భారత రాష్ట్రపతి వీటో చేసేటప్పుడు కానీ, లేకపోతే పాకెట్ వీటోను వినియోగించేటప్పుడు కానీ, లేకుంటే సస్పెన్సివ్ వీటో కానీ, ఏ వీటోనైనా కూడా 2 అంశాలపై చేస్తాడు.
మీ అందరూ కూడా చాలా మందికి అర్థం కానటువంటి అంశం, కన్ఫ్యూజ్ అయ్యే అంశం ఏంటంటే భారత రాష్ట్రపతులు చాలా మంది వీటో అధికారాన్ని ఉపయోగించినారు. ఉపయోగించలేదని కాదు, మనమే చెప్పుకున్నాం క్లాసులో. కానీ భారత రాష్ట్రపతి వేటిని వీటో చేస్తాడంటే రెండు అంశాలు ఉన్నాయి రాష్ట్రపతి దగ్గరికి వచ్చినప్పుడు వీటో చేయడానికి. ఒకటి కేంద్ర మంత్రి మండలి యొక్క సలహాలు, సూచనలు, తీర్మానాలు. రెండు భారత పార్లమెంటు చేసినటువంటి చట్టాలు. ఈ రెండు ఉంటాయి. భారత రాష్ట్రపతి చేసేటటువంటి వీటోలు రెండు రకాలు ఉంటాయి. రాష్ట్రపతికి సలహాలు, సూచనలు ఇచ్చేది ఎవరు? కేంద్ర మంత్రి. కేంద్ర మంత్రి మండలి ఇచ్చిన సలహాలు, సూచనలు రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలా? పాటించాల్సిన అవసరం లేదు. ఏం చేయొచ్చు? తిరస్కరించవచ్చు. సస్పెన్సివ్ అంటే పునఃపరిశీలనకు వెనకకు పంపవచ్చును. ఎలాంటి నిర్ణయం తెలపదు. అది ఎవరి విషయంలో? కేంద్ర మంత్రి మండలి విషయం. ఎట్ ది సేమ్ టైం పార్లమెంట్ చేసినటువంటి బిల్లులపై కూడా చేయవచ్చు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే భారత పార్లమెంటు ఆమోదించి పంపిన బిల్లులపైన రాష్ట్రపతులలో ఏ రాష్ట్రపతి కూడా వీటో అధికారాన్ని ఉపయోగించలేదు. ఒక్క జైల్ సింగ్ మాత్రమే వినియోగించిన, అది పోస్టల్ బిల్లు విషయంలో. మిగిలినవన్నీ కూడా కేంద్ర మంత్రి మండలి పంపిన అంశాలపైన వీటో అధికారం చేసినవే. అది జోడు పదవుల బిల్లు కావచ్చు, ఉంది కదా, జోడు పదవుల బిల్లు కావచ్చు, లేక పార్లమెంట్ సభ్యుల జీతపత్యాల పెంపుకు సంబంధించి ఆర్ వెంకటరామన్ కాలంలో పంపబడిన బిల్లు కావచ్చు, లేక బీహార్లో రాష్ట్రపతి పరిపాలన విధించే అంశంపై వాజ్పేయి ప్రభుత్వం పంపించినటువంటి రికమెండేషన్ కావచ్చు, లేక ఉత్తరప్రదేశ్ లో కళ్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని రద్దు చేయడం కోసం ఐకే గుజరాత్ ప్రభుత్వం పంపించిన రిపోర్ట్ కావచ్చు. ఏదైనా కూడా మంత్రి మండలి పంపించినటువంటి బిల్లులపైనే వీటో చేయడం ఇవన్నీ చేసినారు. కానీ పార్లమెంట్ ఆమోదించి పంపిన బిల్లులపై వీటో చేయబడింది ఒకే ఒక్కసారి. అది పాకెట్ వీటో జైల్ సింగ్ చేసినారు. ఏ బిల్లు విషయంలో అంటే పోస్టల్ బిల్లు విషయంలో. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో హైకోర్టుల, సుప్రీంకోర్టుల పరిధిలోకి వచ్చేవి ఏవి? కొంచెం జాగ్రత్తగా ప్రశ్ననే ఫస్ట్ వినాలి. మీరందరూ కూడా ఆన్సర్ కోసం ఎదుగుతుంటారు. ఫస్ట్ ప్రశ్న వినటం, ప్రశ్న చదవటం, ప్రశ్నను అర్థం చేసుకోవటానికి ఇచ్చినంత ప్రాధాన్యత ఆన్సర్కి ఇవ్వద్దు. మీరు ప్రశ్నను అర్థం చేసుకోకుండా ఆన్సర్ కోసం వెళ్ళేటటువంటి వాళ్ళు మ్యాక్సిమం తప్పు చేసే అవకాశం ఉంటుంది. దాంట్లో తిరుగులేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ఏంటో అర్థం చేసుకోండి. ఈ క్రింది వాటిలో సుప్రీంకోర్టు, హైకోర్టుల పరిధిలోకి వచ్చేవి ఏవి అన్నారు. ఒకటి, రాజ్యాంగ ఉల్లంఘన నుండి రక్షణ. రెండు, ప్రాథమిక హక్కుల రక్షణ. మూడు, రాష్ట్రాల మధ్య వివాదాలు. నాలుగు, కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలు. ఒకే ఒక అంశం ఏంటిది? ఎందుకంటే ప్రాథమిక హక్కుల రక్షణ కోసం సుప్రీంకోర్టు ఎన్నో అధికారాన్ని అనుసరించి రిట్లు జారీ చేస్తుంది. ప్రాథమిక హక్కుల సంరక్షణ కోసం సుప్రీంకోర్టు ఎన్నో అధికారాన్ని అనుసరించి రిట్లు జారీ చేస్తుంది. 32. హైకోర్టులో అయితే 226. అంటే వీటి రక్షణ కోసం రక్షించే అధికారం ఎవరికి ఉన్నది? భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కుల సంరక్షణ బాధ్యతని ఎవరికి అప్పగించింది? ఉన్నత న్యాయస్థానాలకు. ఏ ఉన్నత న్యాయస్థానాలంటే సుప్రీంకోర్టు, హైకోర్టు. సుప్రీంకోర్టు అయితే ఎన్నో అధికారుల ప్రకారం ఆదేశాలు జారీ చేస్తారు. హైకోర్టులో అయితే 226. నెక్స్ట్, ప్రస్తుత లోక్సభ సీట్ల కేటాయింపు. చూడండి, నేను ఇంతకుముందు చెప్పాను. మరి ప్రస్తుత లోక్సభ సీట్ల కేటాయింపు ఏ జనాభా లెక్కల ప్రకారం జరిగింది? 1991 జనాభా లెక్కలు, 2001 జనాభా లెక్కలు, 1951 జనాభా లెక్కలు, 1971 జనాభా లెక్కలు. 1970 ఎన్నో రాజ్యాంగ సవరణ? 31వ రాజ్యాంగ సవరణ. ఏ సంవత్సరం? 73. 1973. ఎప్పటి వరకు సవరించరాదని చేసినారు? 2001 వరకు. ఎన్నో సవరణ చేసినారు? 86. 42వ సవరణ. ఏ ప్రభుత్వం? ఇందిరాగాంధీ ప్రభుత్వం. ఏ సంవత్సరం చేసింది? 1976. కానీ 2001లో ఎన్నో రాజ్యాంగ సవరణ చేసింది? 84. 84. 25 2 చేసింది. 42 డబల్ చేసింది. 25 2 చేస్తే ఎన్ని సంవత్సరాలు అయితే? 50 సంవత్సరాలు. 25 2 25 ఎంత? 50 సంవత్సరాలు. దానికి చాలా క్యూర్. 76 నుంచి 2001 వరకు సవరించడానికి అవకాశం
పని చేయకుండా మార్చినారు. 2021 నుంచి 2026 రాజ్యాంగ సవరణ కూడా ఈజీగా గుర్తుంచుకోండి. 42 2 చేస్తే ఎంత అవుతుంది? 84 అవుతుంది. అంతే 84వ రాజ్యాంగ సవరణ గుర్తుపెట్టుకోవటానికి. ఎప్పటివరకు సవరణ అయితే 2026 వరకు. నెక్స్ట్ పార్లమెంటు సభ్యుల అనర్హతకు సంబంధించిన ప్రశ్నలకు నిర్ణయించవలసినది. మళ్ళీ పార్లమెంటు సభ్యుల అనర్హతకు సంబంధించిన ప్రశ్నలకు నిర్ణయించవలసినది. తెలుగులో బాగా తెలుగు పరిజ్ఞానం ఎక్కువైన వాళ్ళు చేసింది. గోదాన్ సార్ ఇంతకుముందు చెప్పినట్టే ఇక్కడ లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ అని ఉంటాడా? నేను చదవండి, చదువుతా కాదు. లోక్సభ స్పీకరు, రాజ్యసభ చైర్మన్. రాజ్యసభ చైర్మన్ కదా, రాజ్యసభ చైర్మన్ అంటే అయిపోతుంది. ఎన్నికల సంఘం మీద రాష్ట్రపతి, సుప్రీంకోర్టు. ఎలా అధికరణ గుర్తుందా? 103 103వ అధికరణ ప్రకారం జయా బచ్చన్ చెప్పిన గుర్తుంది కదా, అనర్హులను ఎవరు నిర్ణయిస్తారు? ఎన్నికల అధికారి ఎలక్షన్ కమిషన్ చెప్పిన ఎవరు నిర్ణయిస్తారు? రాష్ట్రపతి. ఎవరిని సంప్రదించి తెలుగులో ఇచ్చింది అదే. ఓకే, ఓం ప్రకాష్ పెన్నులు కింద ఉన్నాయి. అంతర్జాతీయ ఒడంబడికల కోసం ఇండియాలోని ఒక భూభాగానికైనా లేదా మొత్తానికి చట్టాన్ని చేసే అధికారం పార్లమెంటుకు ఉన్నది. ఒకటి, అన్ని రాష్ట్రాల అనుమతితో. ఇది ఎలా చేస్తుందనే దానికి తప్ప అన్ని రాష్ట్రాల అనుమతితో, రాష్ట్రాలతో అధిక భాగం అనుమతితో, ఒక రాష్ట్రం అనుమతితో, ఏ ఒక్క రాష్ట్రం అనుమతి లేకుండా. ఎందుకని ఎవరి జాబితాలో ఉంది? కేంద్ర జాబితా. విదేశీ వ్యవహారాలు ఏ జాబితాలో కుదుర్చుకునే అధికారం ఎవరికి ఉండదు? కేంద్రం కుదుర్చుకున్న ఒప్పందాలను అనుసరించిన చట్టాలు ఎవరు చేస్తారు? పార్లమెంట్. ఎవరు చేస్తారు? పార్లమెంట్ చేసిన చట్టాలు 253 అధికరణ ప్రకారం పార్లమెంట్ చేసిన చట్టాలను దేశంలోనే అన్ని రాష్ట్రాలు పాటించాలి. రాష్ట్రాలు తప్పనిసరిగా ఆమోదించవలసి వస్తుంది. రాష్ట్రాల యొక్క ఆమోదం పొందాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, రాజ్యాంగంలోని 15(3) అధికరణం ఈ కింది వాటిలో ఎవరి కోసం ప్రత్యేక అవకాశాలు కలిగించడానికి రాజ్యానికి అధికారం ఇస్తున్నది? ఎస్సీ, ఎస్టీ వర్గాలు, వికలాంగులు, స్త్రీలు, పిల్లలు, స్వాతంత్ర సమరయోధులు. నెక్స్ట్, ప్రాథమిక హక్కుకు భంగం కలిగినప్పుడు 32వ అధికరణ కింద మాండమస్సును జారీ చేయరాదు. ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు 32వ అధికరణ కింద మాండమస్సును జారీ చేయరాదు. వినండి, ఒక చట్టం, చట్ట ఆజ్ఞ, కార్యనిర్వాహక ఆజ్ఞ ప్రైవేట్ సంస్థ. మీరు కొన్ని ఉద్దంతాలలో జరిగినారు కదండి, ప్రైవేటు వ్యక్తులకు కూడా రిట్లు జారీ చేయొచ్చు అని చెప్పి రాస్తున్నారు కదా. ఈడ ఇచ్చిన ప్రశ్నలో ఒకవేళ అంటే ప్రశ్న ఉంది, ప్రశ్నకు 4 ఆన్సర్లు ఉన్నవి. 4 ఆన్సర్లలో మరి నీకు ఏ ఆన్సర్ కరెక్ట్ అనేటటువంటిది, అంటే ఎవరికి జారీ చేయడానికి అవకాశం లేదు అంటే, ఓ చట్ట సంబంధమైన విషయంలో జారీ చేయకూడదా, రాజ్యాంగబద్ధమైన సంస్థ విషయంలో జారీ చేయకూడదా, లేక ఒక ప్రభుత్వానికి జారీ చేయకూడదా, ప్రైవేట్ సంస్థ జారీ చేయాలి? ప్రైవేట్ పై వాటికి అన్నిటికీ జారీ చేసే అవకాశం ఉందా లేదా? లేదు. ఒక నిమిషం ఆగండి, నేను మీకు హైకోర్టు గురించి చెప్పేటప్పుడు ఒక విషయం చెప్పింది, గుర్తు చేసుకోవాలి. హైకోర్టు గురించి చెప్పేటప్పుడు ఏం చెప్పిందంటే, హైకోర్టు యొక్క రిట్ల అధికార పరిధి సుప్రీంకోర్టు రిట్ల అధికార పరిధి కంటే గొప్పది. అవునా? ఒక చట్టాన్ని, ఒక నోటిఫికేషన్ని, ఒక ఆర్డర్ని, ఒక బైలాని అమలుపరచడం కోసం
కూడా హైకోర్టు ఏం జారీ చేయొచ్చు? రిట్ జారీ చేయొచ్చు. అంటే ప్రాథమిక హక్కుల కోసం మాత్రమే కాకుండా వీటి కోసం కూడా జారీ చేయవచ్చు. అయిపోయిందా? అంటే చట్టం రాజ్యాంగబద్ధంగా కల్పించినటువంటి అంశాల అమలు కోసం ఏం చేయొచ్చు? రిట్ జారీ చేయొచ్చు. ఎందుకు చెప్పడం సార్? రాజ్యాంగబద్ధంగా కల్పించిన అవకాశాల అమలు కోసం ఏం చేస్తారు? ప్రాథమిక హక్కులు ఎక్కడ ఉన్నాయి? రాజ్యాంగబద్ధమైన వాటిలో ప్రాథమిక హక్కులు ఎక్కడ ఉన్నాయి? రాజ్యాంగం. అంటే రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కుల అమలు కోసం ఏం జారీ చేయొచ్చు? రిట్ జారీ. ఓ చట్టం అమలు కోసం ఏం జారీ చేయొచ్చు? రిట్ జారీ చేయొచ్చు. రిట్ జారీ చేసేటప్పుడు ఎలా ప్రమాణం చేస్తాను? మీ దగ్గర ఉన్న మనం క్లాసులో చెప్పిన నీ దగ్గర ఉన్న యూనివర్సిటీ ఇచ్చినటువంటి నోట్స్ ఏదైతే ఉన్నదో ఫస్ట్ వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి. తర్వాత ఒక 20-30 పేజీల నోట్స్ ఉంటాయి. ఆ జిరాక్స్ నేను ఎలాగ ఇస్తానని చెప్తాను. మన మార్నింగ్ బ్యాచ్ క్లాసెస్ ఉన్నాయి కాబట్టి నేను ఉంటాను, అందుబాటులో ఉంటే ఇబ్బంది లేదు. అవి తీసుకోండి. ఫస్ట్ ఇవి చదవండి. ఇవి చదవకుండా ఎక్కడెక్కడో చదివి ఏదేదో చదివి ఇక ఇవి చదవచ్చులే, మనకు అవకాశం ఉందిలే, మన చేతుల్లోనే ఉందిలే అని కన్ఫ్యూజన్ కావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేస్ ఏర్పాటు చేసుకోండి. ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడిగాను. మౌలికపరమైన అంశం ప్రశ్నలు అడిగితే కూడా మీరు తడబడుతున్నారు. అదే తడబడదు. ఇప్పుడు మీరు రిట్లు జారీ ఇక వేరేం లేదు. సుప్రీంకోర్టు 32, హైకోర్టు 2020. సుప్రీంకోర్టు ఒరిజినల్ అధికారులు 131 అధికారులు. మీరు అన్ని అధికారులు బోర్డు మీద రాసిన తర్వాత 243 అంటే 5 కావని చేసినారంటే నేను అనేది ఏంటంటే కాన్సన్ట్రేషన్ దానికోసం. ఎక్కడి నుంచో ఉండవు. మీరు ఇప్పుడు చదువుతున్న క్వశ్చన్స్ అన్ని కూడా మీరు ఇప్పుడు చెప్పకపోతే మీరు తప్పు చేసినట్టు, ప్రపంచంలో మునిగిపోయినట్టు ఏం ఫీల్ కావాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పుడు కాదు కావాల్సిన, చదివేటప్పుడు కాదు. ఇప్పుడు ఫీల్ అయితే ఉంటుంది. రైట్. నెక్స్ట్ చూడండి, ప్రజా ప్రయోజనాల లిటిగేషన్ ఏది ఆర్జీదారు అసంగతం. స్వచ్ఛమైన తెలుగు ఒకటి సుప్రీంకోర్టు న్యాయమూర్తికి రాయటం. 2 ప్రోబోనో పబ్లిక్ గా ప్రవర్తించడం. 3 చర్యలను ఉపసంహరించుకొని కొనసాగింపరాదని కోరటం. కొత్త చట్టాన్ని చేయాలని సూచన కోరటం. వాస్తవంగా చెప్పాలంటే ప్రజా ప్రయోజనాల లిటిగేషన్ ఏది ఆర్జీదారు అసంగతం. ఆర్జీదారు అసంగతం అంటే తెలిసిన ఆన్సర్ వస్తుంది. Inappropriate petitioner in public interest litigation to right to say a single judge of the Supreme Court act pro bono publico withdraw a proceedings as of right and further to claim that they shall not be continued after for the direction of new legislation. ఇందులో వాస్తవంగా చెప్పాలంటే ప్రజా ప్రయోజనాలకు సంబంధించినటువంటి దాంట్లో ఈ పిటిషనర్కు అవసరం లేని అంశం అన్నాడు. అవసరం లేని అంశం అసంగతం అంటే అతనికి సంబంధం లేనటువంటిది. రైట్ టు ఎనీ సింగిల్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. ఎవరికైనా తన లెటర్ రాసుకోవచ్చు. గుర్తుందా? హుస్సేనారా ఖాతూన్ అనేవాడు ఎక్కడ బీహార్ జైల్లో ఉండి రాసుకోవచ్చు. 2 ఏదైనా కొత్త చట్టం చేయాలని చెప్పి అడగవచ్చు. అడగవచ్చా? అడగకూడదా? ఇస్తున్నా గుర్తుందో లేదో, ఒక ఎన్నికల్లో పోటీ చేసేటటువంటి అభ్యర్థి
ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు తన యొక్క నామినేషన్ సబ్మిట్ చేయడానికంటే ముందు తన వ్యక్తిగత వివరాలతో కూడుకున్న అఫిడవిట్ ని తప్పనిసరిగా సమర్పించేటట్టుగా చట్టంలో మార్పు చేయాలని చెప్పి డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా అనే సంస్థ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ అనుసరించి సుప్రీంకోర్టు జారీ చేసినటువంటి ఆదేశం ప్రకారమే దాంట్లో మార్పు చేసినారు. ఏదైనా చెప్తున్నారు ఎవరు? నెక్స్ట్, withdraw proceedings as of right and further to claim that they shall not be continued. విత్డ్రా చేసుకోవటం అనేటటువంటిది లేదు. విత్డ్రా చేసుకోవటం అనేటటువంటిది అంటే విత్డ్రా చేసుకోమని చెప్పి కోరే అధికారం ఏ ప్రైవేట్ వ్యక్తికి కూడా లేదు. ఇది ఒకటే డైరెక్ట్ గా లేనటువంటి అంశం. నెక్స్ట్, సమాన పనికి సమాన వేతనం అనేది బిల్లును రూపొందించిన రాజ్య విషయం, ప్రాథమిక హక్కు, కార్మిక చట్టాల శాఖలకు సంబంధించిన విషయం, ఆదేశిక ప్రాథమిక హక్కు సుప్రీంకోర్టు పరిధిని విస్తరించగలిగేది పార్లమెంటు చట్టం ద్వారా, పార్లమెంటు తీర్మానం ద్వారా, రాష్ట్రపతి, భారత ప్రధాన న్యాయమూర్తి సంప్రదింపులతో రాష్ట్రపతి. ఎవరిని ఎవరితోనే భారత రాష్ట్రపతి ఎవరు సంప్రదించి ప్రధాన న్యాయమూర్తి సంప్రదించా పార్లమెంట్ ఇచ్చే దగ్గర వేరే ఆలోచన. సుప్రీంకోర్టు అధికారుల గురించి ఎక్కడ పేర్కొన్నారు? రాజ్యాంగంలో. రాజ్యాంగం స్థాపించే అధికారులు అంటే పార్లమెంట్ చాలా సింపుల్ అంశం. భారత రాష్ట్రపతికి అధికారం కట్టబెడుతున్నారు, రాసిస్తున్నారా? సార్ ఆకలి అవుతుంది సార్. థ్యాంక్స్ సార్.